హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే చాలా మంది కూడా అంటే డైరెక్ట్ ప్లాన్ నుంచి రెగ్యులర్ ప్లాన్కి మూవ్ అవుతూ ఉన్నారు. అలా అవ్వడం కరెక్టే అంటారా, లేదా అలా అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. చాలా మంది కూడా ఫస్ట్ ఇనిషియల్గా డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం అర్థమైంది అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. రీసెంట్గా జరిగిన విషయం చెప్తాను చూడండి. నిన్న రక్షాబంధన్ ఫెస్టివల్ జరిగింది కదా. సో ఒక సిస్టర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. నాకు మ్యారేజ్ అయింది. సో వెళ్తే అక్కడ మనకు బ్రదర్ ఇన్లా కలిసారు, ఇద్దరు బావమరిది అంటారు కదా మన తెలుగులో. కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు లంచ్ టైంలో. చేసుకుంటుంటే ఒక బావమరి చెప్పాడు, అన్న బావగారు మీరు ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే, అవును నేను చేస్తున్నాను కదా అప్పటి నుంచో అన్నారు. అయితే ఎట్లాంటి ప్లాన్స్లో చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటే, ఒక అడ్వైజర్ దగ్గర చేస్తున్నాను రెగ్యులర్ ప్లాన్స్లో అంటే, ఇది చెప్పాడు నో అలా చేయకండి, చాలా నష్టం జరుగుతుంది మనకి, డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. అలా డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఈ వయా మీడియాగా ఉండే అడ్వైజర్ ఫీజు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. సో ఎక్స్పెన్స్ రేషియో మనకి గణనీయంగా 1% కలిసి వస్తుంది అని చెప్పాడు. సో డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో కలిసి వస్తుంది అని చెప్పి నా థాటే ఉంది తప్ప. అయితే ఆ బావగారు చెప్పారు, అయితే నీ పోర్ట్ఫోలియోలో ఎలా ఉంది చూపించి నాకు ఒకసారి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో చూస్తే అందులో క్వాంట్ స్మాల్ క్యాప్ అని, పారాక్రీ ఫ్లెక్సీ క్యాప్ అని, ఇండెక్స్ 50 ఇండెక్స్, నిఫ్టీ 50, అలాగే మనకి నిప్పాన్ వాళ్ళ ETF, ఇట్లాంటి ఫండ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా పోర్ట్ఫోలియో చూస్తే 28% ఉంది. అయితే ఎవరైతే రెగ్యులర్ ప్లాన్స్లో వెళ్తున్నారో వాళ్ళ బావగారు ఆయన పోర్ట్ఫోలియో చూపించారు. చూపిస్తే 33% అట్లా వచ్చింది. సో రెగ్యులర్ ప్లాన్స్లోనే ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఆయనకి కన్ఫ్యూషన్, ఎప్పుడంటే 1% సేవ్ చేసుకుంటామన్న థాట్లో ఉన్నారు తప్ప, చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఈ ఫండ్స్ రికమెండ్ చేయరు. ఇండెక్స్ ఫండ్స్ని రికమెండ్ చేయరు, నిఫ్టీ 50 రికమెండ్ చేయరు, ETFని రికమెండ్ చేయరు. వీళ్ళ థాట్ ఏమవుతుందంటే, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ఫండ్స్ రికమెండ్ చేస్తారు కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మనమే సొంతంగా కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ అడ్వైజర్స్ ఇచ్చే రికమెండేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫండ్స్ ఎలా ఉంటాయంటే HSBC కావచ్చు, వైట్ ఓక్ కావచ్చు, ఎడల్వైజ్, మహీంద్రా వన్ లైఫ్ కావచ్చు, అట్లాంటివి. అంటే వీళ్ళు వినరు, DSP, కొటక్ అట్లాంటివి ఇస్తారు. సో అట్లాంటి రెగ్యులర్ ప్లాన్స్లో ఉన్న అడ్వైజర్కి తెలుస్తుంది ఏ ఫండ్ బాగుంటుంది, ఎలా చేస్తే రిటర్న్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. సో మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటేది ఏంటంటే డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్తే 1% సేవ్ అవుతుంది అనుకుంటారు. ఈ 1% లాంగ్ రన్లో చూస్తే 20 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది అనుకుంటారు. కానీ వాళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే ఒక బెస్ట్ ఫండ్స్ మిస్ అవుతున్నారు. ఎప్పుడైతే బెస్ట్ ఫండ్స్ మిస్ అవుతున్నారో ఆ CHR గ్యాప్ ఎప్పుడైతే 5% వచ్చిందో ఆ 5% డిఫరెన్స్ చూస్తే 1 crore ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే రెగ్యులర్ ప్లాన్స్లోకి వెళ్తే మనకి ప్రాపర్గా గైడెన్స్ ఉంటుంది. మనం ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore 2 crores దాకా కూడా రిటర్న్ తెచ్చుకునే అవకాశం ఉంది. అదే వీళ్ళు ఏంటంటే పొరపాటున మిస్టేక్గా తెలియక అన్ని రాంగ్ ఫండ్స్ సెలెక్ట్ చేసి అందులో కొన్ని యాడ్ చేస్తారు. అవి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని, PSU ఫండ్స్ అని, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అలా పోర్ట్ఫోలియో 15 ఫండ్స్ దాకా చేసుకుంటారు. అన్ని రిటర్న్స్ అన్నీ యావరేజ్ అయిపోయి చివరికి 15-20% వస్తుంది, అందుకంటే రాదు. సో అంటే డైరెక్ట్ ప్లాన్స్లో వెళ్తే చాలని వెల్త్ క్రియేట్ అవుతుంది కానీ చాలని వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే మనకి ఆ ఏజ్ వచ్చాక అప్పుడు 1 crore వచ్చినా కూడా లాభం లేదు, ఇవాళ 35 lakhs సమానం. సో కాబట్టి ఏంటంటే మనకి ఫుల్ఫిల్మెంట్గా మనకి అడ్వాంటేజ్ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు చాలా తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ బాబు మీద కాల్ చేశారు, ఇట్లా కాదండి నాకు తెలిసి వచ్చింది, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్తాను చెప్పాడు. సో కాబట్టి కొంచెం అవేర్నెస్ పెరిగింది. అంటే ఫస్ట్ వెళ్ళిపోతారు డైరెక్ట్గా, ఎవరో చెప్పారు కదా అని చెప్పి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా 10th క్లాస్మేట్ ఉన్నాడు, శైలేష్ వాడి పేరు. వాడు నేవీలో ఆఫీసర్. ఇప్పుడు నన్ను వచ్చాడు అనుకోండి హైదరాబాద్కి, గండిపేటలోనో లేదా స్విమ్మింగ్ పూల్ జంప్ చేద్దాం ఉంటాడు అనుకోండి. వాడికి స్విమ్మింగ్ వచ్చు బాగా, నేవీ ఆఫీసర్, కానీ నాకు స్విమ్మింగ్ రాదు. వాడు చెప్పాడు కదా చెప్పి నేను దొంగకూడదు కదా. సో ఎవరో ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు, జీరోదాలో కానీ గ్రో యాప్లో కానీ. వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనం కూడా వాళ్ళని ఫాలో అయిపోకూడదు. మనం తెలుసుకోవాలి మనకు అంత నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి. సో చెప్పేవాళ్ళు చెప్తారు, చాలామంది చెప్తారు, కానీ మనం కూడా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది లాభాలు వస్తాయి. సో కాబట్టి మనం చెప్తున్నా అంటే డైరెక్ట్ ప్లాన్స్ నుంచి మూవ్ అవుతున్నారండి. ఎవ్రీ మంత్ కూడా నాకు చాలామంది జిరోదా నుంచి, ఆప్ స్టాక్స్ నుంచి, అంటే గ్రో యాప్ నుంచి కూడా 20-30 మెంబర్స్ ఈజీగా మనకి క్లయింట్స్గా వస్తున్నారు. సో దాంట్లో అర్థమైంది. ఇప్పుడు చూడండి చాలామంది మాకు కాల్ చేసి అడుగుతారు, మంచి ఫండ్స్ చెప్పండి అని. ఎవరైతే మనకి ఫోన్లు చేసి ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్స్ అడ్వైజర్కి కాల్ చేసి మంచి ఫండ్స్ చెప్పండి అని అడుగుతున్నారంటే వాళ్ళు ఒక రాంగ్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టు అర్థం. వాళ్ళకి అక్కడ గైడెన్స్ లేదనే కదా మనకు కాల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నారో అది రాంగ్ ట్రావెల్ అవుతుంది అది. సో కాబట్టి డైరెక్ట్ ప్లాన్స్ నుంచి కూడా చాలామంది రెగ్యులర్గా మూవ్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు.
ఎంత కోల్పోతున్నాం మనం. ఒక మంచి ఫండ్స్ తీసుకుంటే వచ్చే కార్పస్ సిఏజిఆర్ వేరుగా ఉంటుంది, వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకుంటే సిఏజిఆర్ వేరుగా ఉంటుంది. సో స్లోగా డెవలప్ అవుతున్నారండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.